ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా నిత్య జీవితంలో భాగమైపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లు సమాచారం, సంబంధాలు, వినోదం పంచేందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కానీ అదే సమయంలో మన మెదడు పనితీరుపై కొన్ని చెడు ప్రభావాలను చూపుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు కూడా జరిగాయి. ఈ పరిశోధనలు కూడా ఇదే విషయాలను ధృవీకరిస్తున్నాయి. మరి ఈ అధ్యయనాల్లో ఏం తేలాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటి వాడకాన్ని తగ్గించవచ్చో చూద్దాం. సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. దీని ప్రకారం రోజుకు ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడిపే వారిలో ఏకాగ్రత తగ్గుతున్నట్లు గుర్తించారు. వారికి ఏ అంశంపైనైనా త్వరగా ఆసక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపించాయి. అలాగే హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలోనూ సోషల్ మీడియా నోటిఫికేషన్లు మెదడులోని డోపమైన్ విడుదలను ప్రభావితం చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీనివల్ల ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడటం ఒక అడిక్షన్ గా మార్చే ప్రమాదం ఉంది. అంటే తాము పెట్టే పోస్టుకు ఎన్ని లైకులు వచ్చాయోనని పదే పదే చూసుకునే ప్రమాదకరమైన అలవాటు ఇది. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ లండన్ చేసిన మరో స్టడీలో తరచూ ఫోన్ చెక్ చేసే అలవాటు ఉన్నవారిలో జ్ఞాపక శక్తి బలహీన పడుతున్నట్టు కూడా గుర్తించారు. సోషల్ మీడియాలో ఎక్కువగా షార్ట్ వీడియోలు చూడటం వల్ల మెదడు అతి త్వరగా స్పందించే అలవాటుకు గురవుతోంది. దీనివల్ల అది లోతుగా ఆలోచించే శక్తిని కోల్పోతోంది. ఇక ఆ వీడియోలో చూసిన దాన్ని బట్టి ఇతరుల జీవితాలతో తమ జీవితాలను పోల్చుకొని అసంతృప్తికి, అసూయకు గురవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. ఇంకా ఫేక్ న్యూస్ వల్ల తప్పుదారి పట్టేవారు కూడా ఉన్నారు. సోషల్ మీడియాను అధికంగా వాడితే నిద్రలేమి, డిప్రెషన్, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే పిల్లలు, యువతలో ఏదైనా నేర్చుకునే శక్తి కూడా తగ్గిపోతుంది. అలాగని సోషల్ మీడియాను పూర్తిగా ఆపేయమని చెప్పడం లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాడాలి. రోజులో స్క్రీన్ టైంకు పరిమితమైన సమయం పెట్టుకోండి. నిద్రకు కనీసం 1 గంట ముందు ఫోన్ వాడకాన్ని మానేయండి. ఇక నోటిఫికేషన్లను ఆఫ్ చేసుకుంటే మంచిది. సోషల్ మీడియా పూర్తిగా చెడ్డదని చెప్పడం లేదు. కానీ అదుపు తప్పితే మాత్రం మన మెదడుపై, మన ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.